ఓవైపు ఉక్రెయిన్ పైన యుద్ధాన్ని కొనసాగిస్తూనే రష్యా అంతరిక్షంలో మరో కుట్రను తెరలేపింది. అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలను ధ్వంసం చేసేలా ఓ కొత్త ఆయుధాన్ని రష్యా డెవలప్ చేస్తోంది. దీనిపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి ఆ ఆయుధాన్ని ఇంకా ప్రయోగించలేదని, దీనివల్ల ఇప్పటికైతే ప్రమాదం లేదని వైట్ హౌస్ ప్రకటించింది. రష్యా తయారు చేస్తున్న ఈ యాంటీ శాటిలైట్ వెపన్ పైన కీలక సమాచారం అమెరికన్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై నిజ నిజాలను బయట పెట్టాలంటూ ప్రతినిధుల సభ ఇంటెలిజెన్స్ కమిటీ అధ్యక్షుడు జో బైడెన్ ను డిమాండ్ చేసింది. దానివల్ల జరిగే ప్రమాదాలను ప్రజలకు చెప్పాలని కోరింది. రష్యా చేపట్టిన యాంటీ శాటిలైట్ వెపన్ నిజమేనని, కానీ ఇంతకు మించి సమాచారాన్ని తాము వెల్లడించలేమని వైట్ హౌస్ ప్రకటించింది. రష్యా తయారు చేస్తున్న ఈ ఆయుధానికి అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే తక్షణమే దీనివల్ల ప్రమాదం లేకపోయినప్పటికీ భవిష్యత్తులో మాత్రం భూకక్షలో ఉన్న ఉపగ్రహాలకు మాత్రం ప్రమాదంగానే ఈ ఆయుధాన్ని పరిగణించవచ్చు. అంతేకాక దిగువ కక్షలో ఉండే ఆస్ట్రోనాట్స్ కు కూడా ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అయితే అంతరిక్షం నుంచి భూమిపైకి దాడి చేసే సామర్థ్యం ఈ ఆయుధానికి లేనట్టుగానే తెలుస్తోంది. దీని తయారీని కొద్ది నెలల క్రితమే ప్రారంభించిన రష్యా దీని తయారీ కోసం మాత్రమే కొన్నాళ్లుగా రీసెర్చ్ చేస్తోంది. అయితే ఈ యాంటీ శాటిలైట్ వెపన్ భాగస్వామ్య దేశాలతో పంచుకోవాలని బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ఆయుధానికి అణ్వస్త్ర సామర్థ్యం ఉంటే మాత్రం అది చాలా ప్రమాదకరమని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అణ్వస్త్ర ప్రయోగం కాని జరిగితే భూ దిగువన కక్షలో ఉన్న శాటిలైట్స్ అన్ని దెబ్బతింటాయని అంతరిక్ష నిపుణులు చెబుతున్నారు. అంతేకాక దీని ప్రభావం స్పేస్ సెంటర్ పైన పడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. రష్యా చేస్తున్న పనుల వల్ల అంతరిక్షంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.